వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఫ్లిమ్ ఫ్లామ్ అని ఏ క్రీడకు మరొక పేరు కలదు? ఆప్షన్ 1 టెన్నిస్, ఆప్షన్ 2 టేబుల్ టెన్నిస్, ఆప్షన్ 3 బ్యాడ్మింటన్, ఆప్షన్ 4 బాల్ బ్యాడ్మింటన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 టేబుల్ టెన్నిస్. మరో ప్రశ్న, క్రింది వాటిలో టేబుల్ టెన్నిస్ ఏ దేశంలో పుట్టింది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 నెదర్లాండ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఇంగ్లాండ్. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ ఆటలో ఏ గ్రిప్ ఆసియా ఆటగాళ్లలో అత్యంత ప్రజాదరణ పొందింది? ఆప్షన్ 1 పెన్ హోల్డ్ గ్రిప్, ఆప్షన్ 2 షేక్ హ్యాండ్ గ్రిప్, ఆప్షన్ 3 సాంప్రదాయ చైనీస్ గ్రిప్, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 పెన్ హోల్డ్ గ్రిప్. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ ఆటలో నెట్ ఎంత ఎత్తులో ఉండాలి సెంటీమీటర్స్? ఆప్షన్ 1 14.40 సెంటీమీటర్స్, ఆప్షన్ 2 15.0 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 15.24 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 16.0 సెంటీమీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 15.24 సెంటీమీటర్స్. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ కళ్ళకు హానికరమని సోవియట్ యూనియన్ క్రింది ఏ కాలంలో టేబుల్ టెన్నిస్ ఆటను నిషేధించింది? ఆప్షన్ 1 1920-1940, ఆప్షన్ 2 1930-1950, ఆప్షన్ 3 1940-1960, ఆప్షన్ 4 1950-1970. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 1930-1950. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.